అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళ్ళిపోయాడు. ఆయన కోసం కాదు, కానీ అమెరికా నుండి ఏదో విమానం వచ్చింది, జైపూర్లో దిగింది. అలాగే కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనిక విమానాలు కొన్ని భారతదేశంలో దిగినాయి. వాళ్ళు ఏం తెచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు. ఫ్రాన్స్ నుండి తదుపరి రఫేల్ యుద్ధ విమానాలు సోమవారమే భారతదేశానికి వస్తున్నాయి. ఫ్రాన్స్ నుండి రక్షణ నిపుణులు ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయానికి వచ్చారు. పాల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఇళ్లనేమో ఇంకో పక్కన అధికారులు కూల్చేశారు. ఆర్మీ చీఫ్ బోర్డర్లోని పరిస్థితిని స్వయంగా వెళ్ళి సమీక్షించారు. అదే సందర్భంలో అక్కడ తట్టపని సెక్టార్లో కొంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు, ఎవరు చంపారో తెలియదు అన్నటువంటి చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సంథింగ్ ఏదో నడుస్తుంది. ఆ సంథింగ్ ఏంటి అన్నటువంటిది మాత్రం ఇప్పుడే అర్థం కాదు, తర్వాతనే మాత్రమే తెలుస్తుంది. అదే సమయంలో జపనీస్, జర్మన్ రాయబారులు భారత విదేశాంగ శాఖను కలిసి వెళ్ళారు. కాబట్టి ఏదో చేయబోతున్నాం, అదేంటనేది ఎవరికీ చెప్పం. ఆ చేసేదాకా కూడా ప్రస్తుతం అది చర్చ నడుస్తోంది.